మున్నూరు కాపుల అభ్యున్నతికి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మున్నూరు కాపుల హక్కుల సాధనకైనా పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల బలాన్ని ప్రదర్శించేందుకు పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంపై ఆయన స్పందించారు. తాను పోరాటం నుంచి వచ్చిన వ్యక్తినని అన్నారు. హాస్టల్ భవనాలు లేవని చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి వాళ్ళ విద్యని మధ్యలోనే వదులుకొని డ్రాప్ అవుట్స్ కూడా ఎన్నో మనం దృష్టికి వచ్చాయి. కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని కూడా 800 మంది గెలిచారు. అంటే 800 మందిలో ఒక్క సర్పంచ్ ఒక 500 మందిని తీసుకొచ్చినా కూడా 4 లక్షల మంది అవుతారు. ఆ 4 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి మున్నూరు కాపుల బలం ఏందో రాష్ట్రానికి దేశానికి చూపించడానికి మేము కూడా కృషి చేస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా లక్ష్మణ్ గారు ఉన్నారు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రకాష్ గారు ఉన్నారు, మా రవిచంద్ర గారు ఉన్నారు, మా కమలాకర్ గారు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల వారు ఉన్నారు. కాబట్టి అందరి యొక్క ఆలోచనలతో సుమారు 4 లక్షల పైచిలకు జనాలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మున్నూరు కాపుల హక్కుల గురించి పోరాటానికి అవసరమైతే మేము కూడా ముందుండి ఈ సందర్భం కాదు మున్నూరు కాపుల గురించి అడుగు చెప్తా. మిగతా విషయం నేను చెప్తే నీకు తెలుసు కదా, పోరాటంలోనే పుట్టిన